గైస్, ఈ వీడియోలో మనం అసలు డేటా అంతా కూడా కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ అన్నమాట. నెంబర్స్ అనేవి బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయి? బైనరీ అంటే ఏమి? 2 కదా. సో ప్రతి నంబర్ని 2తో ఎల్సిఎం చేసేటట్టు డివైడ్ చేసి రిమైండర్స్ని మనం సైడ్న నోట్ చేసుకుంటాం అనమాట. పైన స్క్రీన్లో చూపించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 నంబర్ తీసుకొని దాన్ని 2తో డివైడ్ చేస్తూ ప్రతిసారి వచ్చిన రిమైండర్ని మనం సైడ్ నోట్ చేసుకొని లాస్ట్గా మనం 0 or 1 రిమైండర్ వచ్చినప్పుడు బాటమ్ టు టాప్ అనేది మనం నోట్ చేసుకుంటాం అనమాట. అది బైనరీ ఫామ్ అనమాట. ఈ విధంగా మనం ఏ నెంబర్నైనా మనం బైనరీలో రిప్రజెంట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి నెంబరు కూడా సిస్టంలో బైనరీ ఫామ్లో అంటే జీరోస్ అండ్ వన్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్. మన టెక్స్ట్ మెసేజెస్ అనేవి బైనరీ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి? టెక్స్ట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, మల్టిపుల్ క్యారెక్టర్స్ కలిపి ఒక టెక్స్ట్ అవుతుంది. సో ప్రతి క్యారెక్టర్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఆల్రెడీ ఒక యూనిక్ నెంబర్స్ అనేవి ఇచ్చేసారనమాట. పైన స్క్రీన్లో చూపించేటట్టు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అయితే 65 అనే నెంబర్స్ డిజిట్ దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి అయితే 66. ఇలా యూనిక్ నెంబర్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ప్రతి నెంబర్ని మనం ముందుగానే చూసాం కదా ఎలా బైనరీలో కన్వర్ట్ చేయాలని. ఆ విధంగా ప్రతి టెక్స్ట్ కూడా బైనరీలో కన్వర్ట్ అయ్యి సిస్టంలో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్ అనేవి బైనరీలో ఎలా కన్వర్ట్ అవుతాయి? ఇమేజెస్ అనేవి ఏంటంటే మిలియన్స్ ఆఫ్ స్మాల్ డాట్స్ అనేవి ఉంటాయి అనమాట. ప్రతి ఇమేజెస్ లో కూడా మిలియన్స్ ఆఫ్ డాట్స్ కలిపి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ప్రతి డాట్ ని మనం ఏమంటామంటే పిక్సెల్ అని అంటారనమాట. పిక్సెల్ అని అంటాము. అయితే ప్రతి పిక్సెల్ కి కూడా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ని కూడా ఆర్జీబీ ఫార్మేట్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ కలర్స్ ని కూడా నెంబర్స్ కింద రిప్రజెంట్ చేస్తారు. ప్రతి కలర్ కూడా 0 to 255 వరకు రేంజ్ ఉంటుంది అనమాట. సో మన నెంబర్స్ ని ఆటోమేటిక్ గా మళ్ళీ మనం బైనరీలోకి ఫస్ట్ లో చూసేటట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇమేజెస్ అనేవి జీరోస్ అండ్ వన్స్ లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియోస్. మన వాయిస్ ఆడియోస్ అనేవి బైనరీ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిస్ జనరేట్ అయినప్పుడు దాని నుంచి సౌండ్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ సౌండ్ వేవ్స్ అన్ని కూడా హార్డ్వేర్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ కూడా నెంబర్స్ లో తీసుకుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 444 అండ్ 455 ఇలా నెంబర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ గా నెంబర్స్ మనకు ముందుగానే తెలుసు బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలని. ఆ విధంగా ఆడియోస్ కూడా బైనరీ కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట జీరోస్ అండ్ వన్స్ లోకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియోస్. మన వీడియోస్ అన్ని కూడా ఎలా బైనరీలోకి కన్వర్ట్ అవుతాయి అంటే ఇప్పుడు వీడియో అంటే ఏంటి? మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ని ఒకదాని తర్వాత ఒకటి దానికి ఆడియోని యాడ్ చేసి ఫాస్ట్ గా ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాం. దాన్నే వీడియోస్ అంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒక ఇమేజ్ ని ఎలా బైనరీ ఫామ్ లో కన్వర్షన్ అనేది జరుగుతుంది, ఒక ఆడియో అనేది బైనరీ ఫామ్ లోకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనేది. ఈ విధంగా వీడియోస్ అన్ని బైనరీ ఫామ్ లో కన్వర్ట్ అవుతాయి అనమాట. ఈ విధంగా ఎనీ టెక్స్ట్ మెసేజెస్ కానీ మన ఫేవరెట్ సాంగ్స్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయ్యి కంప్యూటర్ లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఆ కంప్యూటర్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. సీ యు ఇన్ నెక్స్ట్